హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే ఇంకొక సినారియో చూద్దాం. బేసికల్గా మనకి సోర్స్ కంటైనర్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ని డేటాబేస్లోకి లోడ్ చేయాలా. లోడ్ చేసిన తర్వాత ఏదైతే ఫైల్స్ని లోడ్ చేసామో ఆ ఫైల్స్ని డెస్టినేషన్ కంటైనర్కి మూవ్ చేయాలి. కాపీ చేయాలన్నమాట. ఓకే, అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ టుడేస్ వీడియో. ఓకే, సో ఫస్ట్ మనం డేటా సెట్స్ క్రియేట్ చేద్దాం. సో బేసికల్గా మనకి ఇక్కడ 3 డేటా సెట్లు కావాలి. ఎందుకంటే ఒకటి సోర్స్, రెండోది డెస్టినేషన్ కంటైనర్, మూడోది డీబీ డేటా సెట్. ఓకే, లెట్స్ డూ దట్. సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్, ఓకే, సిఎస్వి, ఓకే, ఇక్కడ సోర్స్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్ ఏంటి, అజూర్ బ్లాబ్ స్టోరేజ్. సో ఫస్ట్ రో హెడర్, బ్రౌజ్ సోర్స్ డేటా ఫైల్స్, టెక్స్ట్ డేటా ఫైల్. సో నేను ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ని ప్రాసెస్ చేస్తున్నాను కాబట్టి స్పెసిఫిక్గా ఈ ఫైల్ అని నేను ఎక్కడ సెలెక్ట్ చేయలేదన్నమాట. అలానే స్కీమా కూడా ఇంపోర్ట్ చేయడం లేదు. క్లిక్ అని ఓకే, దాట్స్ ఇట్. ఓకే, సో దీని తర్వాత డెస్టినేషన్ డేటా సెట్, న్యూ డేటా సెట్, ఇది కూడా అజూర్ బ్లాబ్ స్టోరేజ్. సో డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే, సో దాని తర్వాత కంటిన్యూ. సో పేరు మారుద్దాం, మూవ్ డేటా సెట్ అంటే వేరే కంటైనర్కి మూవ్ చేస్తాం కదా, అలానే లింక్డ్ సర్వీస్. ఫస్ట్ రో ఇస్ హెడర్, సో బ్రౌజ్ డెస్టినేషన్. ఓకే, దాని తర్వాత సో టెంప్ టార్గెట్. ఓకే, టెంప్ టార్గెట్ డీబీ. సో డెస్టినేషన్ కంటైనర్లో ఈ ఫోల్డర్లోకి ఫైల్స్ అనేది మూవ్ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు డేటాబేస్ లోడ్ చేసిన తర్వాత ఓకే ఓకే డన్. సో ఫార్ టూ డేటా సెట్స్ రెడీ. థర్డ్ డేటా సెట్ ఇదేంటిది, అజూర్ ఎస్క్యూఎల్ అనమాట. ఓకే, సో కంటిన్యూ. సో డీబీ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్ అండ్ టేబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపు డేటా డెమో. ఓకే, సో ఇది ఆన్ ద ఫ్లై క్రియేట్ చేద్దాం. ఓకే, సో టెంపు టేబుల్, లెట్ మీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, ఎగ్జిక్యూట్. ఎందుకంటే ఇన్వాల్డ్ ఆబ్జెక్ట్ అని వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆబ్జెక్ట్ అనేది ఈ డీబీలో లేదు కాబట్టి. రైట్, ఓకే, క్లిక్. ఓకే, సో దట్స్ ఇట్. మనం ఇలా ఒక 3 డేటా సెట్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ పైప్ లైన్. సో డేటా మూమెంట్ పేరు ఏదైనా వచ్చండి, నో ప్రాబ్లం. సో దాని తర్వాత కాపీ యాక్టివిటీ తీసుకుంటాను. సో ఈ ఫస్ట్ కాపీ యాక్టివిటీలు ఏంటంటే డేటా లోడ్ ఇంటూ డీబీ. ఓకే, సో ఫస్ట్ కాపీ యాక్టివిటీలో మనం సోర్స్ కంటైనర్లో ఫైల్స్ని ఈ డేటాబేస్లోకి లోడ్ చేస్తున్నాం. సోర్స్ ఏంటిది, సో సోర్స్ డేటా సెట్. ఇక్కడ వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ తీసుకున్నాను. సో dpt_star.star. ఓకే, ఏటి గురించి ఆల్రెడీ నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అలానే సింక్, సో టేబుల్. సో ఇక్కడ కూడా ఆటో క్రియేట్ టేబుల్, నేను ఎక్కడ కూడా టేబుల్ నేను స్పెసిఫై చేయడం లేదు. అలానే ఇంకా వేరే అనేది ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో ఫస్ట్ ఇది రన్ చేద్దాం, ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో క్లోజ్, డీబగ్. సో దాని తర్వాత ఇది సక్సెస్ఫుల్గా రన్ అయితే ఇంకో కాపీ యాక్టివిటీ తీసుకుని సోర్స్ డేటాలో ఉన్న ఫైల్స్ని టార్గెట్ కంటైనర్గా మూవ్ చేద్దాం. సో ట్రై టు రిఫ్రెష్ ఆర్ ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఓకే, డన్. ఇట్ సిమ్స్ లైక్ సక్సెస్. ఓకే, మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది ఈ యాక్టివిటీ అనేది. ఇప్పుడు ఇంకొక కాపీ యాక్టివిటీ తీసుకుంటాను. సో రెండింటి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాను. సో దీంట్లో ఏంటంటే మూవ్ ద ఫైల్స్, మూవ్ ద ఫైల్స్, దట్స్ ఇట్. ఎక్కడి నుంచి ఎక్కడికి, సోర్స్లో ఏదైతే ఉంటాయో ఆ ఫైల్స్ని డెస్టినేషన్ కంటైనర్కి మూవ్ చేద్దాం. సోర్స్ డేటా సెట్ ఇక్కడ కూడా. సో ఇందాక చెప్పినట్టుగా డిపిటి సో _star. ఓకే, సో అలానే సింక్. సో మూవ్ డేటా సెట్. సో ఇక్కడ ఇందాక స్పెసిఫై చేసాం కదా, ఇలా సోర్స్ ఇలా సింక్ రెండింటిని కూడా కాన్ఫిగర్ చేసాం. అలానే టేబుల్ అనేది కూడా ట్రంకేట్ చేద్దాం. ట్రంకేట్ టేబుల్. ఓకే, సో
execute this one. సో మైట్ యూ ఫీల్ లైక్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వెరీ ఫాస్ట్, ఎందుకంటే ఆల్రెడీ చెప్పినాయి అనమాట. ఈ కాపీ యాక్టివిటీ అనేది చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది, బట్ ఇది డిఫరెంట్ సినారీ అనమాట. ఓకే, ఫస్ట్ సోర్స్ కంటైనర్లో ఫైల్స్ని డేటాబేస్లోకి లోడ్ చేసిన తర్వాత ఏదైతే ఫైల్స్ లోడ్ చేసామో ఆ ఫైల్స్ని డెస్టినేషన్ కంటైనర్కి మూవ్ చేస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ డీబీ, దాని తర్వాత మూవింగ్ అనమాట. ఇక్కడ సోర్స్ సేమ్ అదే, అలానే సింక్ అనేది మనం ఆల్రెడీ డిఫైన్ చేసినాం. కావాలనుకుంటే ఇక్కడ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కావాలంటే డెస్టినేషన్కి ఏమైనా ఉన్నాయో లేదో చూద్దాం. ఫర్ టైమింగ్ చూడండి, ఇక్కడ ఏమి లేవు అనమాట. ఇప్పుడు మళ్ళీ పైప్ లైన్ రన్ చేస్తాను. సో వ్యాలిడేట్ చేసుకుందాం. ఫర్ టైమింగ్ దట్ లుక్స్ గుడ్. డీబగ్. సో ట్రై టు రిఫ్రెష్ ఇఫ్ యూ వాంట్. ఓకే, ఫస్ట్ ఇది సక్సెస్, ఇది రన్ అవుతుంది. కావాలంటే ఇక్కడ రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఐ థింక్ సంథింగ్ రా, ఇంకా రన్ అవ్వలేదు. యా, చూడండి, టార్గెట్ ఎంబీడీబీ 2 ఫైల్స్ వచ్చినాయి. ఎందుకు 2 ఫైల్స్ వచ్చినాయని మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో బేసికల్గా మనం ఇక్కడ ఏం ఇచ్చాము, సోర్స్లో DPT_star_star. ఓకే, సో ఇప్పుడు సోర్స్ కంటైనర్కి వెళ్తాను. సో టెక్స్ట్ డేటా ఫైల్స్లో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాను, DPT అని ఇచ్చాను. ఓన్లీ ఈ 4 ఫైల్స్లో ఏమేమి ఉన్నాయి? DPT అంటే 2 ఫైల్సే కదా, ఆ 2 ఫైల్స్ ఆల్రెడీ సో డెస్టినేషన్కి మూవ్ అయినాయి. అలానే డేటా లోడ్ అయిందో లేదో చూద్దాం. లోడ్ అయింది కదా 7 రికార్డ్స్. ఇలా మనం ఏంటంటే సో కాపీ యాక్టివిటీ ద్వారా ఫస్ట్ దాంట్లో సోర్స్ కంటైనర్ ఫైల్స్ని సో డీబీలోకి లోడ్ చేస్తాం. దాని తర్వాత సో ఏదైతే ఫైల్స్ లోడ్ చేస్తాం వాటిని సో టార్గెట్ కంటైనర్లోకి మూవ్ చేసాం అనమాట. ఓకే, ఇలా రకరకాలుగా మనం చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ చూడండి 2 యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి వాటికి సపరేట్గా స్టేటస్ అనేది వచ్చింది. ఈవెన్ మీరు ఇక్కడ ఆల్ స్టేటస్ ఉంది, ఏది కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫెయిల్డ్ అని ఉందనుకోండి, ఫెయిల్డ్ అని వస్తాయి. చూడండి, రన్ అవుతున్నాయి, ఏం లేవు కదా. అలా కాకుండా సక్సెస్ అని వచ్చింది అనుకోండి, ఓన్లీ సక్సెస్ మాత్రం వస్తాయి అన్నమాట. ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై టు క్యాచ్ వన్ మోర్ సినారియో. థ్యాంక్ యూ, బాయ్.